ఏంజల్స్ అనేవాళ్ళు కేవలము ఈ ఒక కులానికో ఒక మతానికి పరిమితమైన వారు కాదు అని అర్థమైంది మొదటిది. రెండవది, ఏంజల్స్ కి మనమందరము ఒక ఫామ్ తీసుకుంటాం, ఒక రూపాన్ని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఏమిటా రూపము? వారికి రెక్కలు ఉంటాయని చెప్పి, లేకపోతే వాళ్ళు లాంగ్ రోబ్ అదే గౌన్ అంటారు కదా, లాంగ్ రోబ్ లో ఉంటారని చెప్పి, ఇలాంటి కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి అన్నమాట ఏంజల్స్ గురించి కదా. సో ఆ మిత్ కూడా అది ఒక అపోహ. ఏంజల్స్ అంటే రెక్కలు ఉంటాయని, లేకపోతే ఈ రూపంలోనే ఉంటారని చెప్పి, లేకపోతే ఒక స్టార్ ఎట్సెట్రా ఏదో పట్టుకొని ఉంటారని చెప్పేది ఒక అపోహ అన్నమాట. బట్ ఏంజల్స్ కంటూ అలాంటి రూపాలు ఏమీ ఉండవు. ఈ రెక్కలు అనేవి ఏమిటంటే, ఏంజల్స్ అనే వాళ్ళు మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్తారు కదా. అలే వారిని మనం మీడియంస్ అని అంటాం అనమాట, మధ్యవర్తులు. దేనికి వారు మీడియంస్ ఉంటారు అని అంటే, ఏదో మనల్ని ఈ ప్రాపంచిక విషయాల పట్ల, ఉమ్, అద్- ఆ, లేదా అంటే మెటీరియలిస్టిక్ విషయాల పట్ల, వ్యక్తిగత సమస్యల పట్ల మనకి ఒక హెల్ప్ అందుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు ఈ పర్పస్ కే ఉన్నారేమో అన్నట్టు అనుకుంటాం. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏంజల్స్ ఏమిటంటే, మనల్ని ఎక్కడి నుంచి అయితే వచ్చామో, ఏ మూలం నుంచి అయితే మనం ఈ భౌతిక శరీరాన్ని తీసుకొని వచ్చామో, తిరిగి ఆ మూలానికి మనం తిరిగి వెళ్ళటానికి, లేదా కనీసం కనెక్ట్ అవ్వడానికైనా మనల్ని సిద్ధం చేసేందుకు ఉన్నటువంటి మీడియంసే ఏంజల్స్ అన్నమాట. దే ఆర్ ద కనెక్టర్స్. కనెక్టర్స్ ఆర్ ద గైడర్స్ అని కూడా అంటాం కదా. సో ఈ మెటీరియలిస్టిక్ కంటెంట్ ఏదైతే ఉందో డెన్సర్ గా, దీన్ని దాటి మనము చూడగలగాలి. మనకు కేవలం కంటికి కనిపించే వాటినే మనం చూస్తాము, ఫీల్ అవుతాము, నమ్ముతాము కదా. అలా కాకుండా దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ యువర్ నేకెడ్ ఐస్ ఇయర్స్ కెన్ పర్సీవ్. నీ కళ్ళు చూడగలిగేవి, నీ చెవులు వినగలిగేవి, వీటికి అతీతంగా ఉన్నటువంటి దానిని అనుభూతి చెందటము, గ్రహించటము, దానితో సంభాషించటము రావాలి. ఆ సంభాషించే మార్గంలోనే ఈ ఏంజల్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. అంటే మనము వారితో, వారి రకరకాల సంకేతాలుగా మనకి సమాధానాలు గాని, సమాచారాన్ని గాని ఇస్తూ ఉంటారు కదా. నాకు ఆ సమాచారాన్ని ఎలా డీకోడ్ చేయాలో తెలియనప్పుడు మనం అక్కడ చేయాల్సింది ఏమిటి? ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా చెప్తానంటే, ఇప్పుడు మనకి ఒక 3 లేయర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక లేయర్ ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఉంది, ఇక్కడ ఒక లేయర్ ఉంది. ఈ ఫస్ట్ లేయర్ లో మనం ఉన్నాం. ఓకే, థర్డ్ ఆర్ ఫిఫ్త్ లేయర్ లో ఏంజల్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంజల్స్ నుంచి ఫస్ట్ లేయర్ లో ఉన్న మనకి మెసేజెస్ కానీ, లేదా సమాచారము, సమాధానాలు కానీ ఎలా వస్తాయంటే, ఇందాక మేడం చెప్పినట్టు బటర్ఫ్లైస్. ఈ బటర్ఫ్లైస్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అని అంటే, ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావో, బటర్ఫ్లై దాని తాలూకా ఆ లైఫ్ సైకిల్ అందరికీ తెలిసిందే కదా. ఆ లైఫ్ సైకిల్లో ఒక కకూన్ గా ఉంటూ, ఆ కకూన్ నుంచి బటర్ఫ్లై గా రావటానికి నరక యాతన పడుతుంది. అంతే కదా. ఒక కలర్ఫుల్ బటర్ఫ్లై అవ్వాలంటే ఒక ప్రసవ వేదనతో సమానమైన వేదనను అనుభవించి, డెలివరీ పెయిన్స్ లాగా అనమాట, అప్పుడు ఒక కలర్ఫుల్ బటర్ఫ్లై గా వస్తుంది. అదే విధంగా ఒక బటర్ఫ్లై మనకి కనిపించింది అని అంటే, ఈ ఫిఫ్త్ లెవెల్లో ఉన్న దానికి, ఫస్ట్ లెవెల్లో ఉన్న మనకి మధ్యలో ఇంకొక 4 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా. ఈ 3 పొరలను దాటి ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అందుకోవాలి. నీకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దెర్ ఇస్ మచ్ మోర్ నీడ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న దాన్ని ఇండికేట్ చేసేవే బటర్ఫ్లైస్ అని. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందో, ఈ ఫిఫ్త్ లేయర్ నుంచి వీళ్ళు ఫోర్త్ లేయర్కి వస్తారు, లేదా మనమే ఫస్ట్ లేయర్ నుంచి సెకండ్ లేయర్కి వెళ్తాం, సెకండ్ నుంచి థర్డ్కి వెళ్తాం. ఇలా లేయర్స్ మారుతూ ఏదైతే ఏంజల్ కమ్యూనికేషన్ ఉన్నదో, ఆ ఏంజల్స్ ఇచ్చేటువంటి మెసేజెస్ ని మనము డీకోడ్ చేయగలం అనమాట. అలా ఈ ఏంజల్స్ అనే వాళ్ళు మనకి హెల్ప్ చేసే ప్రాసెస్ లో తమని తాము ఎప్పటికప్పుడు ఏదో విధంగా మనతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఈ కమ్యూనికేషన్ చేసుకునే ప్రాసెస్ లో నాట్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు ఏంజల్స్ నుంచి మెసేజెస్ తీసుకున్న ప్రతి ఒక్కరు దాన్ని డీకోడ్ చేయగలరు అనే రూల్ ఏమీ లేదు. వై? బికాస్ ఎప్పుడైతే మనము
మనల్ని మనం క్లియర్ అప్ చేసుకుంటూ వస్తాము అన్ని లెవెల్స్ లో. మనల్ని మనం మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా మనల్ని మనం క్లియర్ చేసుకుంటూ వస్తాము. ఆ క్లియర్ చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్ లో వారు మనతో డైరెక్ట్ గా, అంటే ఒక ఇంట్యూషనల్ రూపంలో కమ్యూనికేట్ అవుతారు. ఇంకా సింబల్స్ అక్కర్లేదు మనకి, బయట ఈ ఏ ఎంటిటీ అక్కర్లేదు అనమాట. ఏ యానిమల్ అక్కర్లేదు, ఏ ఇన్సెక్ట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎప్పుడైతే మనల్ని మనం క్లియర్ చేసుకుంటూ వస్తామో వీ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్. మనం వారితో డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. ఇకపోతే